ఈరోజు బేడ బుడగ జంగాల ముఖ్యుల సమావేశం కర్నూలు టౌను బ్రహ్మారెడ్డి హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివిధ నాయకులు వివిధ సంఘాల బేడ బుడగ జంగం సంబంధించిన వివిధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ విధంగా కలిసి కట్టుగా ఉంటే మనం విజయం సాధిస్తామనేది ఒక చిరు సందేశంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు భవిష్యత్తులో రేపు తీసుకున్నటువంటి 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు 2026న నంద్యాల జరుగుతున్న గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో బుడగ జంగాల భవిష్యత్ కార్యాచరణ పైన సభ భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి అన్ని సంఘాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడ బుడగ జంగం కమ్యూనిటీకి సంబంధించిన వివిధ సంఘాలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి వివక్ష లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అందరూ రావచ్చు, అందరికి వచ్చినాకనే మన జాతి ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి. నాయకులుగా చెప్పుకోవడం కాదు, మన యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఎవరైనా చేయండి. మీ యొక్క కార్యక్రమాలు మీ సంఘం తరఫున ఏర్పాటు చేసినా కూడా కలిసి రావడానికి సిద్ధమే. కానీ జాతి ప్రయోజనం కాపాడే విధంగా ఉంటే ఏ నాయకుడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా సర్దిద్దుకోవడానికి సిద్ధమే అని కూడా మరొకసారి ఈ సందర్భం కూడా మేము సందేశిస్తున్నాం. కాబట్టి అందరినీ వివిధ సంఘాలు ఉన్న నాయకులు అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఆ సభకు వస్తే అందరి పేర్లు కూడా మేము మాకు ముందర తెలియజేసినా కూడా ఈ కరపత్రంలో రేపు ఎల్లుండి కరపత్రం ప్రచురణ అవుతుంది. దాంట్లో కూడా పొందపరుస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పటికే కొన్ని సంఘాల నాయకులు ముఖ్యుల పేర్లు కూడా ప్రచురించడం జరిగింది. అందరికీ కూడా సభలో సమన్వయమే ఉంటుంది కానీ ఎలాంటి వివక్ష ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ సభ యొక్క విధి విధానాలను బట్టి సమయం పాలనను బట్టి అందరికీ అవకాశం కల్పించే విధంగా కూడా ఉంటుందని కూడా మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ బేడబుడగ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం, అప్పీల్ చేసుకుంటాం. ఎన్నేళ్ళు ఈ జాతి సమస్య పరిష్కరించుకోకుండా మన బిడ్డల భవిష్యత్తు, మన జాతి భవిష్యత్తు, మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుంటూ నశించుకుంటూ సావలేక బతకలేక ఈ జీవితాన్ని గడిపే బదులు మనం అందరం ఐకమత్యమై మన సమస్యను తీర్చడమై ప్రజలలో కూడా ఒక సంఘటితంగా ఒక భరోసా ఇచ్చి ఈ సభను విజయవంతం చేసి గౌరవ మందకృష్ణ ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి ఇట ఢిల్లీలో అయితేనేమి కంచుకోటలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మందకృష్ణ నాయకత్వంలో అదేవిధంగా మన సోదరుడైనటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు ఈ దేశంలో మంచి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా అంబేద్కర్ సిద్ధాంతాలను కొనసాగించే విధంగా మందకృష్ణ అన్నగారి నాయకత్వంలో కూడా మనం పనిచేసి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ కూడా చేసుకొని మన జాతీయ సమస్య పరిష్కరించుకుందాం అని తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీలో వచ్చినా మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో వచ్చినా కూడా మనకు న్యాయం చేసిన చరిత్ర లేదు. ఊక హామీలు మాత్రమే చెప్తున్నారు. అసెంబ్లీలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, సభాముఖంగా అయితేనేమి చెప్తున్నారు కానీ న్యాయం జరగడం లేదు. ఆ న్యాయం జరగాలంటే మనం ఒక బలమైన నాయకత్వంలో పనిచేసి మన హక్కులను సాధించుకోవడానికి గౌరవ మందకృష్ణ అన్నగారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకే రేపు జరగబట్టి ఏప్రిల్ 17వ తారీఖున కార్యక్రమానికి మనందరం కలిసి రావాలని కూడా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి చేస్తున్నాను. జై హింద్, జై బుడగ జంగం, జై బుడగ.